అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ఎవరైనా మంచి పని చేస్తే అతనికి సహకారం అందించాలా? ఎవరైనా చెడు పని కానీ చేస్తే ఆ చెడు పనికి అడ్డుకట్టు వేయాలా లేదా నిలదీయాలా? కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రం ఏంటంటే, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ లాగా హాజీ అబ్దుల్ అజీజ్ గారు వచ్చినప్పటి నుంచి వక్ఫ్ బోర్డులో జరిగిన అవినీతిని బయటికి తీస్తూ ఎవరైతే ఆక్రమార్కులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించడానికి శక్తి వంచన లేకుండా, స్వార్థం లేకుండా అల్లాతో భయపడి అతను కష్టపడుతుంటే కొంతమంది పని కట్టుకొని అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. నా వయసు 56 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అదేవిధంగా రాజకీయ పరిజ్ఞానం వచ్చినప్పటి నుంచి, వక్ఫ్ బోర్డు అంటే ఏందో తెలిసినప్పటి నుంచి, ఎందుకంటే 1997 ఏదైతే 1997 ఉందో అప్పుడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ లాగా నేను పనిచేసినాను. వక్ఫ్ బోర్డు ఆస్తులు అప్పటి నుంచి అన్యాక్రాంతం అయిపోయినాయి. కొత్తగా ఇప్పుడు అన్యాక్రాంతమైన ఆస్తులు ఏమీ లేవు. ఏదైతే నేను 97లో డిస్ట్రిక్ట్ వక్ఫ్ బోర్డు చైర్మన్ లాగా ఉన్నప్పుడే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎక్కడ లేవు, అన్నీ అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అజీజ్ అన్యాక్రాంతం చేయడానికి లేదా వక్ఫ్ బోర్డు ఆస్తులు అమ్ముకొని తినడానికి ఎక్కడ ఆస్కారం లేదు. అయితే ఒక ప్రభుత్వం తప్పు చేసింది, ఇంకొక ప్రభుత్వం బాగా చేసిందని నేను చెప్పడానికి ఈ వీడియో పెట్టడం లేదు. కానీ ఇతని కన్నా ముందు వచ్చిన వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉండాలో, తిన్నామా, తెల్లారిందా, పొద్దుపోయిందా, ఇంటికి పోయినామా, ఏదైనా వస్తే ఎన్ఓసీలు ఇచ్చి సంపాదించుకున్నామా అనే ధోరణిలో చేసినారు. అది ఎవరైనా కానివ్వండి. కానీ అజీజ్ వచ్చినప్పటి నుంచి రేపు అల్లాకు సమాధానం చెప్పాలా, ఆ డబ్బులకు మేము లాలుచి పడకూడదని ఏదైతే ఎక్స్పర్ట్ డిగ్రీ అయిపోయిన కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్ని కూడా అతను రీఓపెన్ చేయించి సుప్రీంకోర్టులో కేసులు వేసి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో దాని పట్ల కఠినంగా అతను వ్యవహరిస్తూ ఆ ప్రాపర్టీలను తిరిగి ఆ సమస్యలకు వచ్చే ప్రయత్నం అతను చేస్తున్నాడు. అయితే కొంతమంది పని కట్టుకొని కొంతమంది పంది కుక్కలు ఎవరైతే అజీజ్ ఉన్నతమైన పదవిలో ఉండడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఎదవలు, కొంతమంది అమాయకుల చేత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తూ రకరకాలుగా ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, అల్లాతో భయపడండి. మీరు చేసే ట్రోలింగ్ వల్ల అజీజ్ ఎంట్రుక కూడా ఊడిపోదు. అయినా కానీ మీరు ట్రోలింగ్ ఎప్పుడైతే చేస్తున్నారో మీ క్రెడిబిలిటీ, మీరు ఏదైతే మీకు ఇంతకుముందు ఉన్న క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది మీరు కోల్పోతున్నారు. అల్లాకు సంబంధించిన ఆస్తులను రక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరు వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించండి, వక్ఫ్ బోర్డు భూములను కాపాడండి అని చెప్పి చెప్తున్నారు కదా. ఇది అజీజ్ కన్నా ముందర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నాడు కదా, పంది కుక్కలాగా తినేసి వక్ఫ్ బోర్డును సర్వనాశనం చేసేసి వెళ్ళిపోయినాడు కదా. అప్పుడు ఎందుకు మీరు నోరు ఇప్పలేదు? ఈరోజు మసీద్ కమిటీ వేయాలన్నా, దర్గా కమిటీ వేయాలన్నా, ఇంకొకటి వేయాలన్నా కానీ రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయి ఉన్నా కానీ అటువంటి రాజకీయ జోక్యాలను కూడా పక్కన పెట్టి ఎవరైతే ఆ ఆస్తులను రక్షించగలుగుతారో, ఎవరైతే వాళ్ళ పాత ట్రాక్ రిపోర్ట్ గతంలో మసీదుల కోసం, దర్గాల కోసం వాళ్ళు చేసిన సేవలు ఏదైతే ఉన్నాయో దాని ఆధారంగా ఈ వక్ఫ్ బోర్డులో కొత్త కమిటీలను వేసే ప్రక్రియ ఏదైతే అజీజ్ గారు తీసుకుని వచ్చినారో దాన్ని ప్రతి ఒక్కరు సమర్థించాలా, హర్షించాలా. అదేవిధంగా ఉమ్మిద్ పోర్టల్ వచ్చిన తర్వాత 16,000 ఎకరాల కొత్త భూములు, మాకు తెలియని కొత్త భూములు ఉమ్మిద్ పోర్టల్ ద్వారా మన వక్ఫ్ బోర్డులకు ఆస్తులు, మసీదు ఆస్తులు ఎవరైతే దాచిపెట్టేస్తున్నారో ఆ ఆస్తులన్నీ కూడా బయటికి వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు ఉంటే కఠినంగా అతను నిర్దాక్షిణ్యంగా అక్కడికి వెళ్ళి ఆ ఆస్తులను ఏ విధంగా ఎండోమెంట్ వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకుంటారో ఆ విధంగా స్వాధీనం చేసుకుంటూ ఆ మసీద్ సంస్థలలో వచ్చే ఆదాయాన్ని గణనీయంగా అతను పెంచినాడు. గతంలో ఏ వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా చేయని పని, దేశంలో ఏ వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా చేయని పని ఈరోజు హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేస్తుంటే అతనికి విమర్శిస్తున్నారంటే నిజంగా మీకు నోరు ఎలా వస్తుందో నాకు అర్థం కావటం లేదు. పాత రోజుల్లో దర్గాలకు కానీ వెళ్తే టెంకాయలు, కొబ్బరి చుప్పలు, అదేవిధంగా ఖర్జూరాలు తీసుకుంటారు. అంతకుమించి దర్గాలో ఏముండదు. హుండీలో డబ్బులు ఏమంటారు, ముజావులు చేతిలో డబ్బులు తీసుకుంటారు అనే నిందలు గణనీయంగా ఉండేవి. ఈరోజు దర్గాలకు కానీ వెళ్తే ఎవరైతే డివోటీస్ అక్కడికి వస్తారో, ఇప్పుడు మన కశ్మూర్ దర్గా కానివ్వండి, రహమతాబాద్ దర్గా కానివ్వండి, అక్కడికి వెళ్తే ప్రతిరోజు మధ్యాహ్నం అక్కడికి వచ్చే డివోటీస్లకు వక్ఫ్ బోర్డు తరఫున ఫ్రీగా భోజన సదుపాయం కల్పించి ఉన్నారు. ఫ్రీ ఫుడ్ దాదాపు 200 నుంచి 300 మందికి అక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వక్ఫ్ బోర్డు తరఫున ఫ్రీగా ఉచిత భోజన పథకాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వక్ఫ్ బోర్డు
లో నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయంలో నుంచి కొద్దిగా ఆదాయం తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, మన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కుట్టు మిషన్లు పెట్టి వాళ్లకు ఏ విధంగా కుట్టాలా, కొత్త కొత్త డిజైన్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలా, ఏ విధంగా డ్రెస్సుల్ని స్టిచ్చింగ్ చేయాలనేది నేర్పించి వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇచ్చి, అదేవిధంగా వాళ్లకు మళ్ళీ కుట్టు మిషన్ ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని దాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా వక్బోర్డ్ తరపున ఎర్ర నయా పైసా వేరే వాళ్లకు ఇచ్చినారనే సంఘటన మనం ఇప్పుడు దాకా చూడలేదు. అయినా కానీ దాదాపు 500 మంది మన ముస్లిం పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్లో మంచి కాలేజెస్లో ఏదైతే నారాయణ, శ్రీ చైతన్య, కృష్ణ చైతన్య, ఇంకా విజ్ఞాన్, రకరకాల ఏదైతే మంచి పెద్ద కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయో కార్పొరేట్ కాలేజెస్లో ముస్లింలలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం 10th క్లాస్ పాస్ అయిన యువకులకు ఒక టెస్ట్ పెట్టి దాంట్లో మళ్ళీ మంచి మార్కులు వచ్చిన వాళ్లకు ఫ్రీగా మొత్తం వక్బోర్డ్ వాళ్ళు ఆ డబ్బులను ఒక విద్యార్థి మీద 2,50,000 రూపాయల ఖర్చు పెట్టి వాళ్లకు కార్పొరేట్ విద్యా సంస్థలు చదివించి తద్వారా ఆ బిడ్డలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్కు ట్రైనింగ్ ఇప్పించి సమాజంలో అందరితో సమానంగా ఏదైతే మనం చెప్పుకుంటుంటాం, ఇంతమంది మన బిడ్డలు ఉన్నారు అయినా కానీ మా బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకోలేదు, మా బిడ్డలు ఎవరు ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, ఐఎఫ్ఎస్ లేదు, ఐఆర్ఎస్ లేదని మేము లబోదిబో కొట్టుకుంటున్నాం. అటువంటి లబోదిబో కొట్టుకోవడానికి మట్టిలో మాణిక్యాలలాగా మా ముస్లిం సమాజంలో ఎంతోమంది పేద విద్యార్థులు, విద్యార్థినులు ఉన్నతమైన చదువులు చదివించే వాళ్ళు కానీ ఉంటే ఆకాశానికి తాకే మనోధైర్యం ఉన్న ఎంతోమంది మన విద్యార్థులకు అతను అండగా నిలబడి ఆ బిడ్డలకు నేను మీకు తోడు ఉన్నాను, మీరు ఎక్కడ దాకా చదువుతారో చదవండి, మీ చదువుకయ్యే ఖర్చును నేను భరిస్తానని చెప్పి వక్బోర్డ్ల ద్వారా ఏదైతే ఈ వక్బోర్డ్ ఆస్తులను ముతవల్లీలు వాళ్ళు తినేస్తున్నారో ఆ డబ్బులను పేదలకు ఖర్చు చేయించే కార్యక్రమం ఏదైతే అజీజ్ గారు తీసుకుని వచ్చినారో ఆ కార్యక్రమం గొప్పది కాదంటారా? అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారు వక్బోర్డ్ ఆస్తులను వేరే వాళ్ళకి ఇచ్చేసి వేరే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడే బదులు మనమే మన స్థలాల్లో ఒక కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టాలనే ఒక ఆలోచనతో నెల్లూరులో దాదాపు 20 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ పొంగూరు నారాయణ మన మున్సిపల్ శాఖ మంత్రి గారిని అదేవిధంగా వేరే కార్పొరేట్ సంస్థలను మాట్లాడి 20 కోట్ల రూపాయలతో వక్బోర్డ్ స్థలంలో 5 ఎకరాల స్థలంలో ఒక మంచి స్కూల్ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ని అతన్ని స్థాపించడానికి ప్రయత్నం చేయడం అది తప్పంటారా? మీ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా కానీ వక్బోర్డ్ ఆస్తులు కానీ ఉంటే మీరందరూ కూడా అజీజ్ గారి దగ్గరికి రండి, అయ్యా మా ప్రాంతంలో కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టమని చెప్పండి. ప్రతి జిల్లాలో ఒక కార్పొరేట్ స్కూల్ కానీ వస్తాయి. మన బిడ్డలు ఎంతమంది, మన బిడ్డలని కాదు మా బిడ్డలతో పాటు ఇతరులు కూడా ఎవరైతే పేదోళ్ళు ఉంటారో కులం మతం లేకుండా ఎవరైతే పేదరికంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలకి మీరు ముందు వచ్చి మాట్లాడండి తప్ప అతను మాకు చూసి తుమ్మాడు, అతను మాకు చూసి నవ్వాడు, మా వైపు అతను చూడలేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా అజీజ్ గారి దగ్గరికి వెళ్ళండి. అతను చేయలేదనుకోండి, ఆ రోజు మేమందరం కూడా కలిసి అజీజ్ గారిని నిలదీస్తాం. ఏమయ్యా నువ్వు రాష్ట్ర వక్బ్ చైర్మన్ లాగుండి ఈ సమస్య తీసుకొని ముందుకు వస్తే దానికి ఎందుకు పరిష్కారం చేయలేదని. ఒక మనిషి తన శక్తికి మించి అతనికి ఏదైతే పదవి ఇచ్చినారో ఆ పదవి ద్వారా అల్లాహకు సమాధానం చెప్పాలా. వక్బ్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్మైటీ. అల్లా యొక్క ఆస్తులను నేను కాపాడాలా, దాంట్లో చిన్న అన్యాక్రాంతం జరిగినా కానీ చిన్న అవినీతి జరిగినా కానీ రేపు నా ఆఖిరత్ ఏంది అనే ఒక భయం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అతని మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ కూడా వృధా చేయకుండా వక్బ్ చైర్మన్ అంటే అజీజ్ లాంటి వాడు ఉండాలా అని పేరు సంపాదించుకోవాలా. తద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు కూడా అయ్యా మేము ఒక మంచి వ్యక్తి, ముస్లిం సమాజం మొత్తం ఒక మంచి వ్యక్తికి మీరు వక్బ్ చైర్మన్ లాగా ఇచ్చారని చెప్పి వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలనే ఒక ఆలోచనతో అతను చేస్తుంటే అతని మీద రకరకాలుగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. సోదరులారా, ఎవరైనా సరే ఒక వ్యక్తి పని చేసేటప్పుడు అతనికి శక్తి ఎవరంటే కమ్యూనిటీ. ఆ వ్యక్తికి శక్తిలాగా నిలవాల్సిన కమ్యూనిటీ అతని మీద కొంతమంది 0.111% కూడా లేరు. వాళ్ళు కూడా ఎందుకు విమర్శిస్తున్నారనే ఒక బాధతో ఈ వీడియో పెడుతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మంచి చేసే వాళ్ళకి సహకరించండి. ఈరోజు అజీజ్ గారు మంచి చేస్తున్నారు కాబట్టి అతనికి మేము సహకరిద్దాం. అతను తప్పు కానీ చేస్తే ఖచ్చితంగా అతనికి నిలదీద్దాం. దయచేసి ఇప్పుడు దాకా ముస్లిం సమాజం సర్వనాశనం అయిపోయింది. ఒకరి కాళ్ళు ఒకళ్ళు లాక్కుంటూ, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈర్షించుకుంటూ, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ద్వేషించుకుంటూ మనకున్న లక్షల కోట్ల ఆస్తులను అన్యాక్రాంతం చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాం. అటువంటి వ్యవస్థలో నుంచి మన ఆస్తులను మనం కాపాడుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం
ఉపయోగపెట్టాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న హాజీ అబ్దుల్ అజీజ్ గారికి అందరం కూడా సహాయ సహకారాలు అందిద్దాం. అతను తప్పు చేస్తే ఖచ్చితంగా అతన్ని రోడ్డు మీద మేమందరం కూడా నిలదీద్దాం. కాబట్టి సోదరులారా, ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మంచి చేసే వాళ్ళకి సహకరించండి, చెడు చేసే వాళ్ళకి వ్యతిరేకించండి. అస్సలాము అలైకుం.